దానికన్నా చాలా మంచిగా వచ్చింది. అవుతుందా లేదో కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా Hello everyone, welcome back to my channel. One more interesting video. First of all, thank you so much. Last video చాలా మందికి నచ్చింది. చాలా మంది మంచి కమెంట్స్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు, కమెంట్స్ పెట్టారు అండ్ వాటి లింక్స్ అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా సపోర్ట్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ అయితే తీస్తాను. సో ఇవాల్టి వీడియో అయితే ప్రొడక్టివ్ ఈవినింగ్ రొటీన్ అని చెప్పచ్చు. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను స్వీట్ పొటాటోస్ తోటి ఒక స్నాక్ చేస్తాను. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. సో ఇద్దరికి ఒక స్వీట్ పొటాటో స్నాక్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను బాయిల్ చేసి పెట్టానండి, బట్ ఆవిడైతే అస్సలు తినట్లేదు అనమాట మా అమ్మాయి స్వీట్ పొటాటో బాయిల్ చేస్తే. బట్ హెల్త్కి మంచిది, ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పానని ఇలా స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ చేసి ఒక టిక్కీస్ లాగా ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడా చూడలేదు, జస్ట్ ఓన్గా ప్రయోగం చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎగ్ బాయిలర్ ఉంటుంది కదా, అందులో మనకి ఇలా పార్టీషన్స్ ఇచ్చారనమాట. అందులో స్వీట్ పొటాటోస్, వెజిటేబుల్స్ మీకు ఏది కావాలి అంటే అది బాయిల్ చేసేసుకోవచ్చు. ఈజీగా సాలెడ్ మిక్స్ చేసుకోవచ్చు. 1-2 మెంబర్స్కి అయితే సాలెడ్ కూడా ఈజీగా అయిపోతుంది, బాయిల్ అయిపోతాయి వెజిటేబుల్స్. ఇలా ఒక 5 to 10 minutes మధ్యలో అయిపోతాయి అనమాట, కుక్ అయిపోతాయి. ఒకసారి మనం చాక్తో ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, స్వీట్ పొటాటో మంచిగా బాయిల్ అయిపోతుంది. తర్వాత మనం పీల్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మంచిగా కుక్ అయిపోయాయి, బాయిల్ అయిపోయాయి ఇక్కడ. సో నేను తీసేస్తున్నాను. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా. ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం చల్లారాకైనా మనం పీల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా పీల్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత స్మాష్ చేసేసుకోవాలి, ఈజీగా పీల్ అయిపోతాయి. హార్డ్ వర్క్ అయితే ఏమీ అక్కర్లేదు. దీన్ని ఇదివరకు డేస్ లాగా కుక్కర్లో పెట్టి లేకపోతే బాయిల్ చేసి స్టీమర్లో పెట్టి ఇంతసేపు వెయిట్ చేయడం అట్లాంటివి ఏమీ అవసరం లేదండి. మీరు ఇవి ఒక పక్కన కట్ చేసుకొని బాయిల్ చేసుకొని వేరే పని చేసుకున్నా కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఓవర్ కుక్ అవ్వడం అట్లాంటివి కూడా ఏమవు. మనం పోసిన వాటర్ క్వాంటిటీని బట్టి ఈజీగా బాయిల్ అయిపోతాయి. నాకైతే ఈ ఎగ్ బాయిలర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. సో ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తీసుకోవచ్చు. సో ఈలోపు కిడ్స్ ఏం చేస్తున్నారని చూడడానికి వెళ్ళాను. ఇక్కడ కలరింగ్ వేస్తున్నారు. ఇలా చార్ట్ అయితే అమెజాన్లో చూసాను నేను, చాలా బాగుంది. సమ్మర్కి పర్ఫెక్ట్ యాక్టివిటీ అనిపించింది నాకు. సో ఇంట్లోనే మంచిగా కలరింగ్ వేసుకుంటారు, బయటకు వెళ్ళకుండా ఈ ఎండలకి. వీడియోలో ఇది ఒక్కటే కాదండి, ఏది ప్రొవైడ్ చేసినా ఏది చూపించినా కూడా వాటి లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఏదన్నా మర్చిపోతే నాకు కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, అది నేను కంపల్సరీ మీకు మళ్ళీ ఇస్తాను. సో ఇక్కడ వాళ్ళు నీట్గా కలరింగ్ వేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా. ఇవి కూడా నాకు చాలా రీజనబుల్ కాస్ట్లోనే దొరికాయి అమెజాన్లో, అవి కూడా అక్కడే తీసుకున్నా. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఈజీగా 1-2 hours అయితే టైం పాస్ చేసేస్తారు కిడ్స్. ఈ చార్ట్లో మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి డ్రాయింగ్ వేసుకోవడానికి, అండ్ క్లోజ్ చేసి ఫోల్డ్ చేసి మనం ఈజీగా దాసేసేయచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది. అప్పుడు టైం అయితే అరౌండ్ 4 o'clock అవుతుంది. స్నాక్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పానని ఫస్ట్ అయితే నేను వీళ్ళకి మ్యాంగో జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇదైతే నేను ముందే మ్యాంగోస్ మంచిగా జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, కూల్ అవుతుందని చెప్పానని. ఇందులో ఎటువంటి స్వీట్నర్స్ నేనైతే కలపలేదు. ఆబ్వియస్గా మనకి న్యాచురల్గా దొరికే ఫ్రూటే చాలా స్వీట్గా దొరుకుతుంది కాబట్టి ఈ సమ్మర్లో. సో అలాగే ఇచ్చేస్తున్నాను నేను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ చాప్ చేసేసుకుందాం. ఈ కట్లెట్స్లోకి మీరు ఎలాంటి వెజిటేబుల్స్ కావాలంటే అలాంటి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి అయితే ఆనియన్, క్యాప్సికమ్ ఆ రోజు అవైలబుల్ ఉంది, అవి 2 వేస్తున్నాను. మీరు క్యారెట్ కూడా ఉంటే గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఆల్రెడీ స్వీట్ పొటాటో స్వీట్గానే ఉంటుంది కాబట్టి క్యారెట్ వేస్తే ఇంక ఎక్స్ట్రా స్వీట్నెస్ ఉంటుందని నేను అది కూడా
ప్రిఫర్ చేయను. బట్ మీకు కావాలి, మీ పిల్లలు ఎవరు వెజిటబుల్స్ తినరు అంటే అది కూడా వేసేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ పొటాటోస్ కూడా మీరు చేసుకోవచ్చు అండి, వేసుకోవచ్చు. బట్ నాకైతే అన్నెసెసరీ అనిపించింది. ఇలా అయితే బైండింగ్కి కూడా చాలా ఈజీగా ఉంది. ఆనియన్స్, క్యాప్సికమ్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు కట్టర్లో వేసుకున్నా లేకపోతే ఫుడ్ ప్రాసెసర్లో కూడా వేసుకోవచ్చు, మంచిగా చాప్ అయిపోతాయి. సో మీరు లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. మీరు పిల్లలు ఏది తినకపోయినా అది ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, పెద్దగా తెలియదు అనమాట. సో ఇప్పుడు పుట్నాల పొడి అయితే ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీనికి. ఇది ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, పికిల్స్లోకి వాటికి బాగుంటుందని చెప్పానని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఏం లేదండి, ప్లెయిన్ మిక్సీ జార్లో పుట్నాలు 1 కప్ తీసేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ చేసేసుకొని అంతే. అది మైదాకి రీప్లేస్మెంట్, మైదా బదులు ఇలా ఈ పౌడర్ వేస్తున్నాను నేను. సో చాలా మంచిది హెల్త్కి. ఇదైతే మైదా అయితే నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా, అందుకని చెప్పానని ఇది యూజ్ చేస్తున్నాను. ఇది వేసిన టేస్ట్ అయితే ఏమీ మారలేదు, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే పెట్టుకున్నాను, ఎక్కువ స్పైసీగా ఉండకుండా. మనం సాల్ట్, అలాగే కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి రెగ్యులర్గా వేసేటివి, అండ్ గరం మసాలా చాలా కొద్దిగా. మీరు కిడ్స్ కనుక పచ్చిమిర్చి కూడా తింటాను అని అంటే అవి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ స్పైసెస్ అనేవి ఇంకా చాలా అయిపోతాయి అని చెప్పానని నేను వేయట్లేదు ఇక్కడ. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక చపాతీ డో ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి చెయ్యి అయితేనే కరెక్ట్, సో ఈ మిక్సింగ్కి. సో మంచిగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కట్లీస్ లాగా ప్రిపేర్ చేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ ఆర్ గీ, మీరు ఏది యూజ్ చేస్తే అది వేయచ్చు. నేను బటర్ వేస్తున్నాను. ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటంటే, బటర్ వేసిన తర్వాత అలాగే ఉంటే మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. సో ఒక చుక్క ఆయిల్ వేశారు అని అంటే ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైనా ఇట్లా ఎవాపరేట్ అయినట్టు అనిపిస్తే ఇలా వేసి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఎవాపరేట్ అవ్వకుండా మంచిగా అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చేసుకున్న కట్లీస్ కూడా ఇలా ప్యాన్లో పెట్టేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ కూడా ఉంటే అవి కూడా వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర అయితే లేవు. సో ఇవి అయ్యేలోపు కొంచెం అయితే ప్లాంట్స్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చి పెడదాము, ఎండకి బాగా ఇదైతే ఉన్నాయి అని అనుకున్నాను. రీసెంట్గా ఇందాక మీకు టెర్రస్ గార్డెన్ చూపించా కదా, సో మా అత్తమ్మ మొత్తం అన్ని రీప్లాంట్ చేపిస్తున్నారనమాట. ఎండిపోయినవన్నీ తీసేసి మంచిగా చేస్తున్నారు టెర్రస్ని. సో కొన్ని అయితే నేను కూడా ఇలా రీపాట్ చేపించుకున్నాను. సో అవైతే కొన్ని ఇంట్లో పెట్టుకుందాము, ఎయిర్ ప్యూరిఫైరింగ్కి కూడా చాలా మంచిది అనిపించి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇవైతే అయిపోయాయి. ఒకసారి తిప్పి మళ్ళీ కాల్చుకున్నాక మంచిగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా అనిపించాయి. చేసిన వెంటనే అయిపోయినాయి ఇవి. ఎలా ఉంటాయా అని నేను కూడా అనుకున్నాను, బట్ చాలా తొందరగా అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకటి మిస్సింగ్ బ్రెడ్ క్రమ్స్ అనుకున్నా, నేను చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు కూడా అదే మిస్సింగ్ అనిపించింది. మీ దగ్గర ఉంటే 100% అవి వేసుకొని ట్రై చేయండి. డోలో కూడా వేసుకోవచ్చు, లేదు అని అంటే కట్లీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక స్లరీలో వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా మనం అటు ఇటు అద్ది మనం కాల్చుకోవచ్చు. ఆరెల్స్ ఇవి ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు, లేదు అని అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్, అప్ టు యూ. ఇవైతే రెడీ అయిపోయాయి. వెళ్ళి వేడిగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తిని మళ్ళీ ఆడుకుంటారు.
ఇవైతే నేను మా అమ్మాయిని స్వీట్ పొటాటో అని చెప్పకుండా పొటాటో అని చెప్పించాను, మంచిగా తినేసింది. అదే స్వీట్ పొటాటో అని చెప్తే అస్సలు తినకపోయేది. సో స్వీట్ పొటాటో అయితే అస్సలు తినట్లేదు. బాయిల్ చేసి పెట్టినా ఎట్లా పెట్టినా కూడా. రీసెంట్గా నేను స్వీట్ పొటాటో చాట్ కూడా ప్రిపేర్ చేశారు అత్తమ్మ, అది కూడా తిన్నాను, చాలా బాగుంది. అది కూడా ట్రై చేయాలి, పొటాటో అని చెప్పి ఇవ్వాలి. సో అలా అయినా తింటారేమో చూడాలి. ఆ రోజు కొన్ని మీల్ ప్రిప్స్ కూడా చేసి పెట్టుకుందాం అనుకున్నా. సో నేను ముందు వీడియోలో మీకు చూపించాను కదా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలని చెప్పి. జింజర్ మొత్తం కడిగేసుకొని పొట్టు తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను నేను. నాకు హెల్పర్ ఉంది, తను ఇలా క్లీన్ చేసి ఇస్తే నేను ముందు రోజు చేయకుండా కొంచెం లేజీగా అనిపించింది. సో ఒకటే రోజు అన్ని పనులు పెట్టేసుకున్నా, మీల్ ప్రెప్ కూడా. సో ఇవి కూడా చేసేసుకుందాం అనుకొని మంచిగా జింజర్ని అలా కట్ చేసేసుకున్నాను. గార్లిక్ కూడా పీల్ చేసి ఇచ్చింది తను. సో ఒక్కసారి అలాగే మిక్సీలో వేసేసుకుంటాను. ఇదైతే నాకు 20 డేస్ వచ్చేస్తుంది ఈజీగా, మంచిగా టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా ఏం మారదు. సో జింజర్, గార్లిక్, అలాగే పసుపు, ఉప్పు ఇవే వేస్తాను, ఇంకేం వేయను. ఆయిల్ అట్లాంటివి కూడా ఏం వేయను. ఇలా ఉంటే నాకు 15 to 20 డేస్ అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏమీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మంచిగా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండీగా ఉంచుకుంటే నెంబర్ ఆఫ్ రెసిపీస్కి అయితే యూజ్ అవుతుంది. ఇలా ఫ్రీజ్ చేసుకోవటం వల్ల తప్పైతే ఏముండదు. చాలామంది ఐస్ క్యూబ్స్ చేసి అలా కూడా పెట్టుకుంటారు, బట్ నాకైతే ఇది చాలా ఇలా ఈజీ అనిపిస్తుంది. 15 to 20 డేస్ ఒక్కసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టను నేను. అదే రోజు ఇక పనిలో పని అయిపోతుందని పన్నీర్ కూడా నేను మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కూడా పన్నీర్ ఆర్ తోఫు ఆల్టర్నేట్గా నేను మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అయితే చేస్తాను. ఇవాళ నార్మల్ బేసిక్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను పన్నీర్ని. ఇది ప్రోటీన్ కింద చాలా యూజ్ అవుతుంది. ఎగ్స్ తీసుకుంటాము, ఎట్ ద సేమ్ టైం పన్నీర్ కూడా తీసుకుంటాను. ఇలా ప్రెప్ చేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పన్నీర్ని తీసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, సాలెడ్స్లో మిక్స్ చేసుకోవచ్చు, శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రాంకీ లాగా చేసేసుకొని పన్నీర్ని కూడా అందులో పెట్టుకొని పిల్లలకైతే ఇచ్చేయచ్చు. ఈజీగా అయిపోతుంది. టైం ఎప్పుడైనా లేదు స్నాక్కి అని అంటే ఇలా పన్నీర్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకొని ఆనియన్స్ కట్ చేసేసుకొని మంచిగా ఇవి పెట్టి ఫ్రాంకీ లాగా చుట్టిస్తే కూడా మంచిగా తినేస్తారు. మా పాప అయితే అలాగే తింటుంది. నాకు ఎప్పుడైనా టైం లేకపోయినా నేను అలాగే చేస్తాను. సో ఇప్పుడైతే దీనికి నార్మల్ బేసిక్ మ్యాగ్నెట్ ఎట్లా చేసుకుంటామో అట్లానే దీనికి నేను శనగపిండి తీసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం లెమన్, అంతే. అంతకన్నా నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. మీకు కావాలంటే పెప్పర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నార్మల్ బేసిక్ ఇంగ్రీడియంట్సే ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పన్నీర్ అనేది మంచిగా పీల్చుకుంటుంది, తీసుకుంటుంది. మా రోస్ట్ చేసుకోవడానికైనా, ప్యాన్ ఫ్రై చేసుకోవడానికైనా, ఎయిర్ ఫ్రై చేసుకునేటప్పుడైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఉట్టిగా కూడా తినేయచ్చు, స్నాక్ కింద కూడా మనం తినేయచ్చు. తోఫు కూడా చాలా బాగుంటుందండి. తోఫు కూడా నేను అలాగే చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజు కర్డ్ లేదు, సో ఇలా వాటర్లో మిక్స్ చేశాను. బట్ టేస్ట్ అయితే పెద్ద తేడా ఏం లేదండి, చాలా బాగుంది. ఇలా కూడా నార్మల్ సింపుల్ బేసిక్ మ్యాగ్నెట్ అనమాట ఇది. ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా నాకు ఈజీగా ఉంటుంది. ఏది చేసుకోవాలన్నా, ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా తొందరగా సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్నాక్ కింద ఏమి ఇవ్వాలి అని అనుకునే బదులు మంచిగా టిక్కాస్ లాగా కూడా చేసి ఇచ్చేయచ్చు. ఆనియన్ పీల్ చేసేసుకొని, క్యాప్సికమ్ కూడా పీల్ చేసేసుకొని ఒక టూత్ పిక్కి ఈ పీస్ ఒకటి, అలాగే ఒక క్యాప్సికమ్ ఒకటి ఆనియన్ పెట్టాము అని అనుకుంటే మంచిగా పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. ఈ వర్క్స్ అయ్యేలోపు టైం అయితే అరౌండ్ 6 o'clock అయింది. ఇలా లైట్స్ అయితే ఆన్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ పాప యూనిఫామ్స్ అన్నీ ఐరన్కి ఇచ్చాను, వాష్ చేపించేసి. ఎలాగో స్కూల్స్ ఇంకొక స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇంకొక 15 days 20 days స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో నేనైతే వాషింగ్కి ఇచ్చి ఐరన్ చేయించి పెట్టాను, రెడీగా పెట్టాను అనమాట. సో కొత్త స్కూల్లో జాయిన్ చేశాను, సో కొత్త యూనిఫామ్స్. ఒకవేళ ఓల్డ్ స్కూల్ అయినా కూడా నేను రెగ్యులర్గా ఇదే పని చేస్తాను. హాలిడేస్ ఎప్పుడైనా వచ్చినా, గ్యాప్ వచ్చినా కూడా వెంటనే నేను ఐరన్ చేపించేసి పెట్టేస్తాను అనమాట, సో దట్ నీట్గా ఉంటాయి.
ఎలాగో మొత్తం యూనిఫామ్స్ కోసం కబోర్డ్ మొత్తం ఖాళీ చేశానని నీట్గా సర్ది పెడదాం అనుకున్నాను. మొత్తం అందులో ఉన్న క్లట్టర్ అంతా తీసేసి ఏవైతే అవసరమో అవి మాత్రమే నేను పెడుతున్నాను. చాలా నీట్గా హ్యాండీగా ఉండేటట్టు చూసుకుంటాను ఆ కబోర్డ్ అనేది. బికాస్ మనం మార్నింగ్ లేసేటప్పుడు తొందరగా పిక్ చేసేస్తూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టు లాగేస్తూ ఉంటే అవి మొత్తం ఊడిపోతాయి కదా. మనమే కాదు మన పిల్లలు కూడా అది ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. సో అలా పెడతాను నేను ఈ కబోర్డ్ అనేది ఎప్పుడైనా, ఈ డెస్క్ అనేది. సో ఇప్పుడైతే ఒక ఆర్గనైజర్ తీసుకొని అందులో సాక్సెస్ వేసుకుంటున్నాను. ఇవైతే చాలా మిస్ అయిపోతూ ఉంటాయి కదండి అందరికీ. నేను కూడా ఆ ప్రాబ్లమ్ని చాలాసార్లు ఫేస్ చేశాను. ఎప్పుడు ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు, సాక్సెస్ అనేవి నెంబర్ ఆఫ్ మిస్ అయిపోతూ ఉంటాయి. సో దానికోసం అయితే ఒక టిప్ అయితే నేను ఫాలో అవుతాను ఇక్కడ. సో నేను అది మీతో షేర్ చేసుకుంటా. ఇలా ఉంటాయి కదండి 2 సాక్సెస్, అవి 2 కూడా మనం 2 కలిపి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మంచిగా నీట్గా. అలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే బ్యాక్ సైడ్ సాక్స్ ఎండింగ్ ఒకటి ఉంటుందో ఇలా పుల్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో అలా పెట్టేసుకుంటే ఈజీగా నీట్గా ఉంటాయి చూడడానికి, అలాగే హ్యాండీగా ఉంటుంది, సాక్సెస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ కబోర్డ్లో ఓన్లీ యూనిఫామ్ సాక్సెస్ ఇలా మాత్రమే, ఇవి మాత్రమే నేను పెట్టుకుంటాను. ఎక్కువ క్లట్టర్ అయితే నేను పెట్టాను, బికాజ్ వాళ్ళు పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండాలి కదా. సో అలా నేను చూసుకుంటున్నాను. ఒక కొరియర్ అయితే వచ్చింది. ఒక ఫ్రాక్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడు క్లాత్ అంతా ఎలా ఉందో చూద్దాము. నేను అది ఓపెన్ చేసి మీకు చూపిస్తా. నాలాగా ఎంతమంది ఉంటారండి ఇన్స్టాగ్రామ్లో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేటట్టు. అండ్ చాలామంది అంటారు ఇన్స్టాగ్రామ్లో చూసి నేను మోసపోయాను, నాకు అలా రాలేదు, ఇలా నాకైతే చాలా తక్కువ అండి. నేను ఆర్డర్ చేసిన వాటిల్లో చాలా ఒక 1 or 2 అనుకుంటా, అంతకు మించి నేనైతే ఎప్పుడు మోసపోలేదు. అండ్ బాగా పెద్ద అమౌంట్ పెట్టి అయితే నమ్మి కొనను. ఏదో 1000-1500 బిలో అలా కొంటాను అంతే. మ్యాక్సిమం 1000 బిలోనే కొంటాను. సో బాగా నచ్చితేనే 12-15 అంతవరకు వెళ్తాయి అన్నమాట. సో ఇదైతే నారాయణపేట ఫ్రాక్ అండి. నాకు నారాయణపేట ఫ్రాక్స్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో దాన్ని తీసుకొని, ఫ్యాబ్రిక్ తీసుకొని, శారీ తీసుకొని కుట్టించి ఇదంతా చేసే బదులు ఒక ఫ్రాక్ కొనుక్కుంటే సరిపోతుంది అనిపించింది. ఇలా అది చాలా పని అనిపించింది. శారీ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని స్టిచ్చింగ్కి ఇవ్వాలి, దానికి లైనింగ్ ఇవన్నీ చూడాలి. ప్రైస్ ఎక్కువైపోతుంది. మా స్టిచ్చింగ్ చేసే ప్రైస్లో మనకి ఫ్రాక్ వచ్చేసింది అనమాట. సో ఇది ఫ్రాక్ అయితే మంచి కలర్ కదా. నాకైతే ఈ కలర్ లేదు. ఒకసారి మా అత్తమ్మ శారీ తీసుకొచ్చారు నారాయణపేటది, అది నేను ఫ్రాక్ కుట్టించుకున్నాను లాంగ్ ఎగో, 4 years అయింది. సో అది తీసేసాను అనమాట. సో మళ్ళీ ఆ కలర్ అయితే నేను మళ్ళీ చూడలేదు, వేసుకోలేదు. సో అదే కలర్ ఇది, ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉందండి ఫ్యాబ్రిక్. అండ్ లైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి డిజైన్ కూడా మంచిగా ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడేమో స్కాలప్ ఇచ్చారు, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్, మినీ పఫ్ ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్కి. అండ్ మంచిగా ప్రిల్స్ లాగా ఇచ్చారనమాట కటింగ్ కూడా. చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచిగా వచ్చింది. సో కాకపోతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. XXL ఆర్డర్ ఇచ్చాను. XL అయితే సరిపోయేది అనుకుంటా. సైడ్ స్టిచ్చింగ్స్ వేస్తే సెట్ అయిపోతుంది. సో మీకు ఎవరికైనా ఇది నచ్చింది అంటే చెప్పండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను, లేదు అంటే కమెంట్ చేయండి. సో దట్ నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడి నుంచి కొన్నానో, ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్నానో. అండ్ ఈసారి ఎప్పుడైనా ఇది వేసుకొని కూడా నేను మీకు చూపిస్తాను. మంచిగా మోకాలు కింద దాకా వచ్చేసింది ఫ్రాక్ అయితే. నాకు బాగుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి. సో అమెజాన్లో కూడా షాప్ చేశానండి. ఒకటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అమెజాన్లో. సో చూపిస్తా, మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడే ప్రయోగం చేస్తున్నా వాటితోటి. షేర్ చేస్తా, లింక్ ఇస్తా కింద కంపల్సరీగా. ఎవరికైనా కావాలంటే మంచిగా కొనుక్కోవచ్చు. భలే ఉన్నాయి చూడడానికి, మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి అన్నమాట.
సో ఇవండి మీకు మష్రూమ్స్ లాగా ఉన్నాయి కదా. సో మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి ఇవైతే. ఇవి బెడ్ షీట్ వేస్తాం కదా, బెడ్షీట్ వేస్తాం కదా, పిల్లలు కదులుతూ ఉంటే ఆడుతూ ఉంటే అది చెరిగిపోతూ ఉంటుంది కదా, ఊకే సరి చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటప్పుడు కార్నర్స్లో ఇలా పిన్ పెట్టేసుకోవడమేనంట. ఇలా ప్రెస్ చేస్తే ఇలా పిన్ వస్తుంది, దానికి ఇలా గుచ్చడమే బెడ్షీట్ వేసిన తర్వాత. నేను మీకు చూపిస్తా, అండ్ నాకు వర్క్ అవుతుందా లేదో కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా షేర్ చేసుకుంటా నేను. సో చూద్దాం, ఇవాళ అయితే ట్రై చేద్దాం. ఇది మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికల్లా 2-3 days అయిపోయే ఉంటుంది మ్యాక్సిమం. అప్పటికల్లా మీకు రివ్యూ కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తాను ఇది. సో ఎవరికైనా కావాలి అంటే ఈ ప్రోడక్ట్ కంపల్సరీ తీసుకోండి. మనకి ఏదైనా కొత్త వస్తువు దొరికిందంటే ఆలస్యం, అది వెంటనే ఉపయోగించకుండా ఊరుకోం కదా. ఈవెన్ పార్సిల్ అయినా సరే, అది బుక్ చేసేది నేనైనా సరే, అందులో ఏముంది అని చూసేదాకా ఆత్రం అయితే నాకు ఆగదు. సో అదైతే ఓపెన్ చేయాలి, అందులో ఏముందో చూడాలి, అది యూస్ఫుల్ అయ్యేది ఉంటే వెంటనే దాన్ని వాడేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ని ప్రెస్ చేసి ఒక పాయింట్ నీడిల్ లాగా ఉంటుంది, అది తీసేసేయాలి. తర్వాత ఏదైతే ఎక్స్ట్రా బెడ్షీట్ ఉందో దాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఆ పిన్ని అందులో దూర్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట, మూవ్ అయితే అవ్వట్లేదు. నేనైతే వాడాను, ఒక 2-3 days నుంచి వాడుతున్నా, నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఆ పిన్ తీసేసిన తర్వాత ఎక్స్ట్రా బెడ్షీట్ ఏదైతే ఉందో మనం పుల్ చేసేసి అందులో పెట్టేసుకోవాలి. చాలా నీట్గా ఉంటున్నాయి బెడ్షీట్స్ అయితే, అస్సలు కదలట్లేదు. నాకైతే ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపిస్తుంది. మీకు ఎవరికైనా కావాలి, మీ పిల్లలు కూడా ఇట్లా పిచ్చిగా చేసేస్తున్నారు బెడ్షీట్స్ని అని అంటే ఇదైతే కొనుక్కోండి. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి, చాలా రోజులు కూడా వస్తాయి అన్నమాట ఇవి. సో 4 వైపులా పెట్టేశాను బెడ్కి నేను. ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత మంచిగా రిలాక్స్ అయ్యి కొంచెం సేపు తర్వాత డిన్నర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి కొన్ని ప్రెప్ కూడా చేసుకుందాము అనుకున్నాను. ఇక్కడైతే సబ్జా అండ్ బాదం ఇవైతే సోక్ చేసుకుంటున్నాను నేను. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసుకోవట్లేదు స్మూతీకి, బికాజ్ నేను ఈ మధ్య లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది తీసుకుంటున్నాను. 2 తీసుకుంటున్నానండి, 1 కాదు 2 తీసుకుంటున్నాను నేను. సో అందుకని చెప్పానని అవి ఏం సోక్ చేయకుండా ఓన్లీ ఆల్మండ్స్ అండ్ సబ్జా గింజలు ఇవి మాత్రమే సోక్ చేసుకుంటున్నాను. సో ఇలా సోక్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మా అమ్మాయికి అయితే ఒకటి ఫేవరెట్ అయిపోయింది. అది ఏంటి అని అంటే సుగంధ ఆర్ నన్నారి, ఈ 2 అంటారు, మేమైతే సుగంధ అని అంటాము. దానికోసం అని చెప్పి కతీరా తీసుకొని కొంచెం ఇలా వాటర్లో సోక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మంచిగా జెల్లీస్ లాగా ప్రిపేర్ అయిపోతాయి. మా అమ్మాయికి అయితే జెల్లీస్ అంటేనే తెలుసు, కతీరా అంటే తెలీదు. నేను కూడా చెప్పలేదు, బికాస్ ఇవి టేస్ట్లెస్ ఉంటాయి. అండ్ మా అమ్మాయికి ఆ సుగంధ వాటర్లో ఆర్ సోడాలో మిక్స్ చేసిస్తే దానికి బాగా నచ్చుతుంది. నేను కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పానని అలాగే వదిలేశాను, దానికైతే చెప్పలేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. సీ యూ ఆల్, బాయ్.